హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇన్ఫోఎడ్జ్ కంపెనీ వాళ్ళు జీవన్సాథీ.com వెబ్సైట్కి సంబంధించి ఇన్సైడ్ సేల్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో లొకేషన్ వచ్చేసి నోయిడా లొకేషన్ నుండి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే మీరు యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఫస్ట్ 3 months మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 months అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఆఫీస్ లొకేషన్లో. సో ట్రైనింగ్ తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే ప్రొవైడ్ చేసి మీరు హ్యాపీగా ఇంటి వర్క్ చేసుకునే విధంగా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఇన్ఫోఎడ్జ్ అనమాట. జీవన్సాథీ.com వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 4.5 to 6 lakhs per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో 30% వేరీ అయితే అవుతుంటుంది అనమాట శాలరీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 lakhs అంటే మీకు అప్ టు 58,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మంచి ఆపర్చునిటీ, మీరు విల్లింగ్ అనుకుంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రిమోట్ పొజిషన్, హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నోయిడా అనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 10 openings అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 1291 members ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు విల్లింగ్ అనుకుంటే మిస్ చేసుకోకుండా ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే, సో InfoEdge mission is to create world-class platform that transform lives by continuously innovating our products and services are built keeping our customers in mind అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్. సో ఇక్కడ అబౌట్ కనుక చూసుకున్నట్టు జీవన్సాథీ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది వచ్చేసి మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ అనమాట, మ్యాట్రిమోనీ వెబ్సైట్ జీవన్సాథీ.com అనేది. ఇట్ హ్యాస్ ఎ లార్జ్ ప్రెజెన్స్ అక్రాస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఇట్స్ 2 decades of existence has left an indelible impact on millions of lives. The platform provides a very secure and convenient matchmaking experience to all its members by ensuring 100% screening, exclusive privacy options, photo protection features and multiple ways of verification amongst other things అనమాట. సో ఇక్కడ వచ్చేసి సో మ్యాట్రిమోనీలో కొంతమంది మ్యాచెస్ కోసం సో వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు చూడండి. సో అటువంటి వాళ్ళు ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారనమాట. ఈ యొక్క మ్యాట్రిమోనీ 100% సెక్యూర్గా ఉంటుంది. మీ యొక్క ఫొటోస్ కానీ, సో మీరు మీ యొక్క వెరిఫికేషన్, సో ఇక మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొటెక్టెడ్గా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆబ్జెక్టివ్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ రోల్ ఈస్ టు సెల్ పెయిడ్ సర్వీసెస్ టు ది ఆల్రెడీ రిజిస్టర్డ్ మెంబర్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ వయా చాట్ ఇన్బౌండ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ డిసిగ్నేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే అసోసియేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డిజైర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years అనమాట. సో ఫ్రెషర్స్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే వర్క్ ఆన్ సిస్టమ్ క్వాలిఫైడ్ అండ్ హై లీడ్స్ ఆఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ టు కన్వర్ట్ దెమ్ ఫ్రమ్ ఫ్రీ టు పెయిడ్ అండ్ అప్గ్రేడ్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్లో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారో సో అటువంటి యూజర్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడం, నెక్స్ట్ అప్డేట్ చేయడం లాంటివి మీది వర్క్ అయితే ఉంటుందన్నమాట సిస్టంలో. నెక్స్ట్ వచ్చేసి సెల్ మెంబర్షిప్ ప్లాన్స్ ఓవర్ ఎనీ ఆఫ్ దీస్ కమ్యూనికేషన్ ఛానల్స్, ఫోన్, చాట్, వీడియో కాల్ అండ్ అలాగే అప్డేట్ ఆల్ ది డీటెయిల్స్ యాక్యురేట్లీ ఇన్ ది CRM సాఫ్ట్వేర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క CRM సాఫ్ట్వేర్లో మీరు వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా యాక్యురేట్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మెంబర్షిప్ ప్లాన్స్ ఏదైతే ఉంటాయో సో వాటిని మీరు కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా అంటే ఫోన్, చాట్, వీడియో కాల్స్ అండ్ అలాగే సో వీటి ద్వారా మీరు సెల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అచీవ్ సేల్స్ టార్గెట్స్ బై కౌన్సిలింగ్ ది రిజిస్టర్డ్ యూజర్ ఆఫ్ జీవన్సాథీ.com బై సెల్లింగ్ హై వాల్యూ ప్యాక్స్ అనమాట. మినిమం కమ్యూనికేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ ది డిఫైన్డ్ మ్యాట్రిక్స్ అనమాట. maximize profitability by ensuring higher conversion of leads from calls and chat అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ వర్క్ మీకు కంపెనీ వాళ్ళు 3 months అయితే ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు వర్క్ ఎలా చేయాలి ఏంటి
ఎలా మాట్లాడాలి అనేది కంప్లీట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ మీకు కన్విన్స్ చేసే స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే క్లయింట్స్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి, చార్ట్ ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ విత్ రొటేషనల్ ఆఫ్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఆఫ్టర్ 3 months ఆఫ్ ట్రైనింగ్ అనమాట. 3 months ట్రైనింగ్ అనేది ఆఫీస్ లొకేషన్లో ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ వర్డ్స్ డిపెండింగ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఏదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇవ్వడం లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కోసం పిలుస్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.